హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళే ముందు కొన్ని పిక్స్ అనేవి నేను మీకు చూపిస్తాను. ఆ పిక్స్ చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిక్స్ అనేవి ఇలా ఉంటుంది. మీ గర్ల్ ఫ్రెండ్కి రోజు ఇచ్చి మీరు రోజ్ డే రోజు విష్ చేస్తున్నట్టు. సో Feb 7 రోజ్ డే అనేది వస్తుంది కదా, సో అప్పుడు ఫొటోస్ అనేవి చూస్తున్నారు కదా. ఇలాంటి ఫొటోస్ మీ పేర్లతో మీరు కూడా ఇలాంటి ఫొటోస్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో కొన్ని పిక్స్ అనేవి చూశారు కదా. అలాంటి పిక్స్ అనేవి మీరు ఎడిట్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వెబ్సైట్పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సింది ఏముండదు. ఓన్లీ ఫర్ మీ జీమెయిల్ ఐడితో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత సర్ప్రైజ్ మీ అని వస్తే పర్లేదు, క్రియేట్ అని వస్తే ఇంకా నో ప్రాబ్లం. డిస్క్రిప్షన్లో నేను దీనికి కావాల్సిన ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి అది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అలాగే అదే ప్రాంప్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇందులో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాను కనుక పేస్ట్ అనేది ఇట్లా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ శ్రావణ్ అని కనిపిస్తుంది కదా, అందులో మీ నేమ్ అనేది ఇట్లా పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు అనేది పెట్టుకుంటాను. మీరు టైప్ చేసుకునే లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సో ఇట్లా పేరు అనేది నేను ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. పెద్దగా మీ నెట్ స్పీడ్ బట్టి అది ఉంటుంది. సో ఇట్లా లోడింగ్ అయిన తర్వాత వెయిట్ చేద్దాం లోడింగ్ అయ్యేంత వరకు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇలాంటి పేర్లతో మీ ఇమేజెస్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఇమేజ్ ఎగ్జాంపుల్గా నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇమేజ్ అనేది సూర్య ప్రియ చూస్తున్నారు కదా. నేను ఇచ్చిన టైటిల్ మీద ఇలాంటి ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ని మీరు సేవ్ చేసుకోవాలంటే దాన్ని ఇట్లా ఒత్తు పట్టుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇమేజెస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఇమేజెస్ అనేవి ఇట్లా మీకు ఈ నాలుగిట్లోనే ఏ ఇమేజ్ నచ్చకపోతే మళ్ళీ క్రియేట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఇమేజెస్ అనేవి ఇలాంటివి వస్తుంటాయి. ఇది ఒక ఏఐ టూల్ అనమాట. సో ఇట్లా ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా కొత్త ఇమేజెస్ అనేవి ఇట్లా ఇమేజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.